హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2024లో భారీ డిజాస్టర్లు అందుకున్న మూవీస్ లిస్ట్ తెలుసుకుందాం రండి. కొత్త మూవీ కంగువ. దక్షిణాది సూపర్ స్టార్ సూర్య భారీ అంచనాల నడుము నటించిన ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ అవన్నీ అడియాసలయ్యాయి. 10 సంవత్సరాలుగా సరైన సూపర్ హిట్ లేని సూర్య ఈ సినిమాతో హిట్ సాధించాలనుకున్నాడు, కానీ సాధించలేకపోయాడు. 350 కోట్ల బడ్జెట్తో కంగువ సినిమా శివ దర్శకత్వంలో నిర్మిస్తే కేవలం 105 కోట్లు రాబట్టి ఈ ఏడాది అత్యంత భారీ ఫ్లాప్ సినిమాగా నిలిచింది. భారీ తారాగణం ఈ సినిమాలో ఉన్నప్పటికీ దీనికి ఫ్లాప్ నుంచి మాత్రం తప్పించలేకపోయారు ఫ్రెండ్స్. మన రెండవ మూవీ భారతీయుడు 2. శంకర్ సినిమా అంటే కమర్షియల్ అంగులకు సామాజిక అంశాన్ని జోడిస్తాడు. భారతీయుడు చరిత్ర తిరగరాసింది. ఇప్పుడు భారతీయుడు 2 తీస్తే ఇది కూడా ఈ సినిమా తీస్తే చెత్త సినిమాగా నిలిచింది. 250 కోట్లు ఖర్చు పెడితే 150 కోట్లు వచ్చాయి ఫ్రెండ్స్. మూడవ మూవీ స్పోర్ట్స్ డ్రామా మూవీ అయిన మైదాన్. అజయ్ దేవగన్ హీరోగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన మైదాన్ మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది ఫ్రెండ్స్. 250 కోట్లు పెట్టి నిర్మిస్తే కేవలం 71 కోట్లు మాత్రమే వచ్చాయి. సింగం అగైన్ సినిమా 275 కోట్లు మాత్రమే రాబట్టింది. నాలుగో మూవీ బడే మియా చోటే మియా. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని రాక్షసులు తిప్పికొట్టారు ఫ్రెండ్స్. 350 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తే కేవలం 110 కోట్లు మాత్రమే వచ్చాయి ఫ్రెండ్స్. మన ఐదవ మూవీ జిగ్రా. అలియా భట్, వేదంగా రైనా జంటగా నటించిన ఈ చిత్రం 100 కోట్ల బడ్జెట్తో తెరకెక్కితే థియేటర్ వద్ద 55 కోట్ల రాబట్టి టాప్ 5 చెత్త సినిమాల్లో ఒకటిగా నిలిచింది ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మూవీ రిలీజ్ డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.